దిగంబరా దిగంబరా దత్తావధూత దిగంబరా దిగంబరా దిగంబరా. చూడండి, ఇవన్నీ సద్గుణాలు. ఈ సద్గుణాల వలన సర్వేశ్వరుడు ప్రసన్నమవుతాడు. వేటి వల్లట? సహనము, సర్వసమత్వము, అన్నిటి ఎడల సమభావము, కనికరం అంటే కరుణాభావం, శ్రద్ధ, స్నేహభావం. చూడండి, ఇవన్నీ కూడా బాబా మనకి బోధించిన అంశాలు సచ్చరిత్రలో. అది సాక్షాత్తు త్రిమూర్తులు చెప్పిన మాటలు. అంటే బాబా కన్నా ముందే కదా ఇదంతా జరిగింది. అంటే అవతారం కన్నా ముందే జరిగింది. అంటే ఆ పరమాత్ముడు, ఆ త్రిమూర్తులు నిరూపించారు. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. సామాన్యం కాదండి. ఈ అంశాలు వింటుంటే నాకు కూడా ఒళ్ళు గగురుపాటు అవుతుంది. ఈ సద్గుణాలు ఉంటేనే సర్వేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతాం. అది అందరికీ చెప్పిందండి. అత్రి మహర్షుల వారికి మాత్రమే కాదు. ఎవరెవరైతే ఈ పారాయణం చేస్తున్నారో, శ్రవణం చేస్తున్నారో, ఎవరెవరైతే ఇది తెలుసుకున్నారో, యావత్ ప్రపంచం కోసం పరమాత్ముడు సెలవిచ్చాడు మనందరి కోసం అంటూ ఇంకా ఏమన్నారు? అయితే ఆ దివ్యమైన శక్తి నిర్గుణ రూపంలో ఉంటూ, ఎప్పుడు నిర్గుణ రూపంలోనే మూలము ఉండేది, కానీ అవసరమైనప్పుడు సగుణ రూపం పొందుతుంది. ఆ పొందినప్పుడే మేము ఏర్పడ్డాం, మేము అవతరించాం. ఎందుకంటే ఈ సృష్టికి అవసరం కాబట్టి. నీకు ఆ నిర్గుణ రూపాన్ని దర్శించాలి, కావాలి అంటే అని చెబుతూ ఒక్కసారిగా వారు సర్వేశ్వరుణ్ణి స్మరించి అదృశ్యమైపోయారు. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి గాథ. ఒక నిమిషం అత్రి మహర్షి ఉలిక్కిపడ్డాడు. ఏంటి ఒక్కసారి మాయమైపోయారు? ఆ ఒక్కసారి అదృశ్యమైపోయిన ముగ్గురు ఒక దివ్యమైన రూపంలో ప్రకటమయ్యారు. ఆ ఆకారం ఎలా ఉందిట? 3 తలలతో 6 చేతులతో ఉన్న ఒక్క శరీరమే. విచిత్రంగా 3 రంగులతో సమ్మేళనమై కడు విచిత్రంగా మెరిసిపోతుంది ప్రకాశంతో. శంకు చక్రములు, త్రిశూల డమరుకములు, కమండలము, జపమాలలతో ఒక్కసారి ఊహించుకోండి. శంకు చక్రాలు, త్రిశూల ఢమరుకాలు, కమండలము, జపమాలలతో, శిఖలు కలిగిన 3 తలలతో, అందు ఒక శిఖ యందు గంగ చంద్రులను ధరించి అతి గంభీరంగా ఉండి అతి చిన్న వయస్సు గల బాలునిగా దర్శనమిచ్చాడు. అత్రి మహర్షి ఆశ్చర్యంగా చూస్తూ అలా ఉండిపోయాడు. ఆ ప్రకటమైన మూర్తి, తండ్రి, నేను మీ దత్తుడను. నీ తపస్సు మూలమున నన్ను నేను మీకు సమర్పించుకొనుచున్నాను, గ్రహించండి అని పలికాడు. ఒక నిమిషం అత్రి మహర్షి తీవ్రమైన సంభ్రమాశ్చర్యాలకు గురైపోయాడు. చూడండి ఎంత అద్భుతమైన గాథో ఇది. మూలం కోసం, మూల శక్తి కోసం, మూల శక్తిని దర్శించటం కోసం అత్రి మహర్షి తపస్సు ప్రారంభిస్తే ఫలితం ఏమొచ్చిందంటే మూల దర్శనము ఒక్కటే అంటూ దత్త భగవానుడి యొక్క దర్శనం కలిగింది. ప్రప్రథమంగా అంటే ఆ ముగ్గురు కలిసి దత్త భగవానుడిగా మారిపోయారు. ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే దత్తాత్రేయ భగవానుడు మూలశక్తి. ఆ మూలశక్తి నా వ్యక్తిగత అభిప్రాయం జగజ్జనని జగన్మాత. అప్పుడు అత్రి మహర్షి మనసులోనే అనుకున్నాడు, తండ్రి, నువ్వు మా దంపతుల గర్భంలో జన్మించి మాకు ఆనందం కలిగించలేవు. అంతే కదండి, ఎవరికైనా పుత్రోదయం ఆ కడుపును జన్మించగలవా మనసులో అనుకున్నాడు, బయటకు అనలా. అలా అయితే మాకెంతో ఆనందంగా ఉంటుంది. తన మనసులో ఏదైతే అనుకున్నాడో, ఏమైతే ప్రార్థించాడో, అక్కడ కనుల ముందు దర్శనమిచ్చిన ఆ బాలదత్తుడు బయటికి చెప్పాడు, తండ్రి, నీ అభిమతం గ్రహించాను.
నాకు కూడా మీ వంటి పుణ్య దంపతుల గర్భంలో జన్మించడం చాలా ఆనందదాయకం. దీనికి సమయం పడుతుంది, కొంత సమయం నిరీక్షించండి అని దీవించి అదృశ్యమయ్యాడు. అంటే అర్థం ఏమిటండి? మన దైనందినిక జీవితంలో కూడా మనము అనేకం కోరుకుంటూ ఉంటాం. వెంటనే అయిపోవాలి అనుకుంటాం. కానీ ప్రతిదానికి ఒక సమయం అన్నది ఉంటుంది, సందర్భం అన్నది ఉంటుంది. సమయ సందర్భాలను బట్టే భగవంతుడు మనకి ప్రసాదం అందిస్తూ ఉంటాడు, ఫలితాలను అందిస్తూ ఉంటాడు. అందుకోసం సహనం అన్నది, శ్రద్ధ అన్నది చాలా చాలా ముఖ్యమైన అంశం సాధనలు. అటువంటి దర్శనాన్ని పొందిన అత్రి మహర్షి పరమానంద భరితుడైపోయాడు. ఆ బాలదత్తుడు అదృశ్యమైపోయాడు. అమితమైన ఆనందంతో, సంతోషంతో. అంతే కదండి, లక్ష్యాన్ని సిద్ధింప చేసుకోవటం. ఈ లక్ష్యం సామాన్యమా? మూలాన్ని దర్శించుకున్నాడాయన. ఆశ్రమానికి వెళ్ళి తన ధర్మపత్ని అయినటువంటి అనసూయ మాతకు జరిగినది మొత్తం వివరించాడు.